రతనాల సీమ రాయలసీమ కేంద్రమైంది. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన ఈ జొన్నగిరి సంఘటన. దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రంగం గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రారంభించుకోవడం శుభ పరిణామం. అలాగే విస్తరణ యూనిట్ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రాజెక్టు చేపట్టిన జియో మైసూర్ సర్వీసెస్ ని త్రివేణి ఎర్త్ మోర్స్ సంస్థల యజమానానికి ఉద్యోగస్తులకు ఇప్పుడే కార్మికులను చూశాను. లోకల్ కార్మికులు కూడా చాలా హుషారుగా ఉన్నారు, సమర్థవంతంగా ఉన్నారు. వాళ్ళందరికీ అభినందనలు, శుభాభినందనలు. జొన్నగిరి ఘనత నేటిది కాదు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని సువర్ణగిరి అని పిలిచేవారు. అశోకుడి 4వ రాజధాని ఆనాటి సువర్ణగిరి, ఈనాటి జొన్నగిరి. వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం బంగారు రత్నాలతో నిండింది. ఇక్కడ దగ్గరలో లభించిన అశోకుడి ఎర్రగుడి శాసనాలు ఈ ప్రాంతం యొక్క వైభవాన్ని చాటి చెప్తున్నాయి. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమ అంటేనే రతనాల సీమ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో సీమలో రతనాలు రాసులుగా పోసి అమ్మేవారు. ప్రపంచానికి కోహినూర్ డైమండ్ కూడా అందించింది మన రాష్ట్రం నుంచి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా వజ్ర కరూరు కానీ ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు బయట వాళ్ళు కూడా వచ్చి ఎక్కడన్నా డైమండ్స్ రత్నాలు దొరుకుతాయని వేటలో ఉంటారు. అంటే అది మన చరిత్ర. కాలక్రమేణా రాయలసీమ ఎడారిగా మారే పరిస్థితులు వచ్చాయి. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమను కాపాడాలనే ఆలోచన వచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ నిర్ణయం మళ్లీ రాయలసీమకి ప్రాణం పోశాం. ఇప్పుడు గోల్డ్ మైనింగ్ పూర్వ వైభవానికి ప్రారంభం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, జొన్నగిరి పేరే పెట్టుకుందామా? మళ్ళీ పాత పేరు స్వర్ణగిరి పేరు పెట్టుకుందామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు అప్పుడప్పుడు దూరదృష్టితో కొన్ని ఆలోచిస్తాం. దాన్నే ఓసారి ఇంట్యూషన్ అంటారు. ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 అంటే 2047కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని ప్రధానమంత్రి గారి కల, అది వారి ప్రణాళిక. నేను ఆలోచించేది వికసిత్ భారత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ని 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది నా యొక్క ఆలోచన. దానికి ప్రారంభం నిన్నటి వరకు జొన్నగిరి,
ఈ రోజు నుంచి స్వర్ణగిరి అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడుండే మీరందరూ చెప్పాలి, స్వర్ణగిరిగా నామకరణం చేసుకుందామంటే గట్టిగా మీరందరూ చప్పట్లు కొట్టి చెప్పండి, ఇది స్వర్ణగిరిగా చేసుకుందాం. నేను ఇప్పుడే అడిగాను, నేనేదో చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ ఒక 8,000 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ గోల్డ్ మైన్ వచ్చింది. ఆ గోల్డ్ మైన్ వచ్చిన శుభ సందర్భంలో మీ జీవితాలన్నీ కూడా బాగుపడాలి, బంగారు భవిష్యత్తు ఉండాలనేది నా ఆలోచనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మేమిచ్చే డబ్బులు ఇస్తాం. అదే మరి నేను అడిగాను ప్రభాకర్ గారిని, త్రివేణి మేనేజింగ్ డైరెక్టర్ గారిని. I requested him, you adopted this village, make a model village. You are capable of changing total people's future. Why can't you adopt? Ante he agreed to adopt. He is going to make Swarnagiri as a model village with a true spirit. That is my appreciation. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నిన్నటి వరకు ఫస్ట్ టైం ఎవరు చెప్పలేదు రాయలసీమ రాళ్లసీమ కాదు, ఎడారి కాదు, రాయలసీమని రత్నాల సీమగా తయారు చేస్తానని అనేక సందర్భాల్లో చెప్పాను. అది ఈరోజు ఈ స్వర్ణగిరి గ్రామం నుంచే ప్రారంభం అవుతుంది. ఒకప్పుడు కేజీఎఫ్ ఉంది, కోలార్ గోల్డ్ ఫీల్డ్. ఇప్పుడు దేశమంతా మాట్లాడబోయేది స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్. దేశంలో బంగారు ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే మన స్వర్ణగిరి నుంచే. అదే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేశం అంతా కూడా 80,800 టన్నులు బంగారు దిగుమతి చేసుకుంటున్నారు. చమురు తర్వాత దేశం అత్యధికంగా దిగుమతి చేసుకునే విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టే ఏకైక దిగుమతి బంగారం. భారతదేశం ఎప్పుడు కూడా బంగారం పైన మమకారం. ప్రతి ఒక్కరు కూడా కాస్తో కూస్తో బంగారుంటే దానివల్ల చాలా